ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్విచ్చేది జీవితాంతం నీ గుర్తుగా దాచుకునే దానిలా ఉంటుంది. అంత అపురూపంగా ఉంటుంది. అటువంటిది నేనెందుకు కాదంటాను? నేను ఇవ్వబోయేది నువ్వు ఊహించలేవు. షాక్ అవుతావు, కంగారు పడిపోతావు కూడా. అవునా? అయితే తప్పకుండా వస్తాను. నీ గిఫ్ట్ని రెడీగా ఉంచుకో. ఓకే సత్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్, గుడ్ నైట్. బాయ్. అంత సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏమై ఉంటుంది? నీ ఆటలింక ఎన్నో రోజులు సాగవే. రేపు దిలీప్ వాళ్ళొచ్చిన తర్వాత నీ గుట్టంతా బయటపడిపోతుంది. నా కొడుకు నిన్ను అసహ్యించుకుని బయటికి గెంటుతాడు. అప్పుడు నీ కూతుర్ని తీసుకుని ఆ సత్యగాడి దగ్గరికి వెళ్ళిపోదువుగా. ఏంటలా చూస్తున్నారు? పరాయి వాళ్ళ ఫంక్షన్ అయినట్టు మీరు కూడా వచ్చి ఒక హ్యాండ్ వేయొచ్చు. హ్యాండ్ వేయడాలు, లెగ్ వేయడాలు మీరు చూసుకనే, మాకేం సంబంధం లేదు. వీఆర్ జస్ట్ ఆడియన్స్. కింగ్ అంకుల్, ఏంటి చికాగో? ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అయిపోయినట్టే. ఇక మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తే చాలు, ఫంక్షన్ మొదలైపోతుంది. పెళ్లి కొడుకు తొందరగా రెడీ అయిపోతాడు. పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అరేంజ్మెంట్స్ ఇరిటేటింగ్ గా ఉన్నాయి కదా నానమ్మ. అమ్మ మనసులో మాట అదే గాని బయటికి చెప్పుకోలేకపోతుంది. వాళ్ల పెళ్లి రోజునాడు ఎటువంటి గొడవలు లేకుండా అంతా సవ్యంగా సాగిపోవాలి. దయచేసి ఎవరూ ఎటువంటి గొడవలు పడొద్దు. నువ్వు కూడా వచ్చావా? పిలవని పేరంటానికి ఎందుకొచ్చావు? నా చెల్లి పిలిచాక రాకుండా ఎందుకుంటాను? నా చెల్లెలు ఈ మధ్య ఎన్నో కష్టాల్ని చూసి ఇప్పుడు ఓ ఒడ్డుకి చేరింది. దాని పెళ్లి రోజు వేడుకల్ని ఎవ్వరూ అడ్డుకోకుండా చూసుకోవడానికి వచ్చాను. తమరు ఈ మధ్య నా చెల్లెల్ని రకరకాల అనుమానాలతో ఇబ్బంది పెడుతున్నారు కదా మేనత్తగారు, అందుకే వచ్చాను. నా చెల్లెలికి తోడుగా ఉంటాను. ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే వాళ్ళ సంగతి తెలుస్తాను. అనుమానాలు ఊరికే రావు. వాటి వెనక కొన్ని తప్పులు మోసాలు ఉంటేనే వస్తాయి. నా చెల్లెలి విషయంలో నువ్వు ఆ రెండూ చూపించలేవు. చంద్రునికైనా మచ్చుంటుంది కానీ నా చెల్లెలికి మాత్రం ఉండదు. బయటపడేదాకా అందరూ బంగారాలే. చూద్దాం. సుజాత, పెళ్లి రోజు వేడుక చక్కగా జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నా చెల్లెలెక్కడుంది? రూమ్ లో రెడీ అవుతుంది పెద్దమ్మా. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా అమ్మా? పొగరు వైఫైలా ఆవిడ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాస్త దిలీప్ వచ్చిన తర్వాత ఒక్క పొగరు, చెల్లెల అహంకారం అన్నీ తగ్గిపోతాయి. దిలీప్ వాళ్ళ కోసం చూస్తున్నావా? అవును. ఆగిపోమని చెప్పు. మీరు ఆగిపోమంటున్నది ఒక డాక్టర్ని కాదు, అతను కనిపెట్టిన నిజాన్ని. నేనాపను. ప్రళయాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఆపకూడదు. అనవసరంగా గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు మోసాల్ని బయట పెడతాయి, క్యారెక్టర్లని బయటికి తీస్తాయి. అవ్వనివ్వండి, ఏం పర్వాలేదు.
శ్రీమతి తమరికో బహుమతి. ఏమిటో? క్లోజ్ యువర్ ఐస్. అవని, నౌ ఓపెన్ యువర్ ఐస్. పెళ్లి రోజు శుభాకాంక్షల్ని తెలుపుతూ ఈ కానుక స్వీకరించండి ప్రియసఖి. తమరి హస్తములతో నా మెడను అలంకరించండి ప్రియసకుడా. పతిని పెద్ద ప్రమాదం నుంచి బయటికి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ. సతిధర్మం నిర్వర్తించాను. నా ప్రేమను చూపించుకున్నాను. అవని, నీ గుండె చప్పుల్లో ఏదో అలజడి తెలుస్తుంది. ఏమైంది? లోపల భయంగా ఉంది బావా. ఎందుకు? ఏ క్షణాన ఏం జరుగుతుందోనని. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను వేరు చేయలేరు. మనల్ని దూరం చేయడానికి సమస్యలు వస్తున్నాయి. చివరికి ఆ సమస్యలే మన బంధాన్ని చూసి భయపడి దూరం అయిపోతున్నాయి. ఇది భయపడాల్సిన సమయం కాదు, ఆనందపడాల్సిన సమయం. మీ ఏకాంతాన్ని ఏమైనా పాడు చేశానా? అదేం లేదక్కా. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ థాంక్స్ వదినా. అక్కా. అమ్మాయి గారేదో ఆందోళనతో కనపడుతున్నారేంటి? ఎందుకో భయపడుతుంది. అదేంటో తెలుసుకొని ధైర్యం చెప్పండి. నేను బయట ఉంటాను. ఉమ్. నీ కలవరానికి కారణమేంటవని? ఈ అవని ఎప్పుడు దొరుకుతుందా, తప్పులు చూపించి ఇంటి నుంచి బయటికి పంపించేద్దామా అని అత్తయ్యతో సహా అందరూ ఎదురు చూస్తున్నారు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఎటువైపు నుంచి ఏ ఆయుధం ప్రయోగించి నా కాపురం మీద దాడి చేస్తారా అని నా భయమంతా. అత్త కూడా ఇందాక నాతో మాట్లాడినప్పుడు ఏదో మర్మంతోనే మాట్లాడింది. ఎవరైనా ఈ ఫంక్షన్ చెడగొట్టే వేషాలు వేస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించొచ్చాను. నేనుండగా నీకు దిగులెందుకు? పద వెళ్దాం.